కొత్త ఏడాది ప్రారంభంలోనే ఇస్రో సరికొత్త రికార్డు సృష్టించింది. ఇటీవల నింగిలోకి పంపించిన 2 ఉపగ్రహాలను విజయవంతంగా అనుసంధానం చేసింది. ఈ మేరకు స్పేడెక్స్ డాకింగ్ ప్రక్రియ విజయవంతంగా పూర్తయినట్లు ఇస్రో ఎక్స్ వేదికగా వెల్లడించింది. దీంతో ఈ ఘనత సాధించిన 4వ దేశంగా భారత్ అవతరించింది. గత డిసెంబర్ 30న తిరుపతి జిల్లాలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ C-60లో జంట ఉపగ్రహాలను ఇస్రో నింగిలోకి పంపింది. ప్రయోగ వేదిక నుంచి PSLV బయలుదేరిన 15 నిమిషాలు 9 నిమిషాలకు స్పేడెక్స్ 1B, 15 నిమిషాలకు 12 సెకండ్లకు స్పేడెక్స్ 1A రాకెట్ నుంచి విడిపోయి ఆ తర్వాత వీటి డాకింగ్ కోసం 3 సార్లు ప్రయత్నించగా పలు కారణాల వల్ల ఇది వాయిదా పడుతూ వచ్చింది. ఫైనల్ గా ఇవాళ వీటి అనుసంధాన ప్రక్రియను చేపట్టారు. ఈ క్రమంలోనే 2 ఉపగ్రహాల మధ్య దూరాన్ని 15 మీటర్ల నుంచి 3 మీటర్లకు తీసుకొచ్చారు. అక్కడ ఉపగ్రహాలను హోల్డ్ చేసి డాకింగ్ ను మొదలు పెట్టారు. దీంతో విజయవంతమైనట్లు ఇస్రో తమ పోస్టులు రాసుకొచ్చింది. దీనికోసం శ్రమించిన సాంకేతిక బృందానికి యావత్ భారతీయులకు అభినందనలు తెలిపింది. ఇప్పటి వరకు చైనా, రష్యా, అమెరికా మాత్రమే అంతరిక్షంలో 2 ఉపగ్రహాలను అనుసంధానం చేస్తున్నాయి. తాజా ప్రయోగంతో ఈ తరహా సాంకేతికతో భారత్ కూడా వాటి సరసన చేరింది.